తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఖుషిదిల్లు, ఈ న్యూజిలాండ్ మీద ఎట్లయితే దంచి కొట్టినవో ఇండియా మీద కూడా గట్లనే దంచి కొట్టాలే. నువ్వు కొట్టే కొట్టుడుకు ఇండియా నాయాలకు ఒక్కొక్కని కళ్ళకు చక్కెర రావాలే. చక్కెర, ఉప్పు, శాపత్తా అన్ని తర్వాత గాని అన్ని మ్యాచ్లల్లో నేనే ఆడినాక కెప్టెన్ గా నువ్వు ఉండేందుకు మంచిగా 30-40 ఓవర్లు దొరుకుతాయి. నిమ్మలంగా ఆడుకోవచ్చు కదా. దున్న శాత గానోనికి ఎన్ని ఎకరాలుంటే ఏం లాభం, మందికి కౌలుకిచ్చుడే. కింగు, మన రిజ్వాన్ ముఖం చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ గా చెప్పు. 1-2 రోజులలో బలిస్తాం కదా, బలిచ్చే ముందు నాకు ఏ గొడ్డును చూసినా పాపమే అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుర్రి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. 1 సెకండ్, కొంచెం మీ లడ్డులో పంచాయతీ ఆపుతారా? ఎవర్రా నువ్వు? నేను బొక్కలో టీవీ కంపెనీ ఓనర్ను. మా షోరూమ్లన్నీ ఓన్లీ పాకిస్తాన్ లోనే ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడే మేము కొత్త కొత్త మోడళ్లు తయారు చేస్తాం. సో మీతోని ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకోవడానికి వచ్చిన. ఇండియాలో ఎవరైతే ఈ రోజు మ్యాచ్ గెలిపిస్తారో వాళ్లకు 100 కోట్లు గిఫ్ట్ ఇస్తా. అరే నీ అమ్మ, ఐపీఎల్ లో కూడా గిన్ని పైసలు ఇస్తలేరు కదరా. అసలు నీ ప్లాన్ ఏంది? ఈ మ్యాచ్ ఇండియా గెలవాలి. పాకిస్తాన్ ఫ్యాన్స్ వాళ్ళ ఇండ్లలో ఉన్న టీవీలన్నీ వలగొట్టుకోవాలి. తర్వాత మా బొక్కలో టీవీ కంపెనీ టీవీలనే పర్చేజ్ చేయాలి. ఇది ప్లాను. వాళ్ళకేనా ఆఫరు? మాకేం లేదా? వాళ్ళేమో బెల్లం, మీరేమో అల్లం. నాకు ఎవరైనా ఒక్కటే. కాకుంటే వాళ్ళదల్లా మ్యాచ్ గెలిపించిన వాళ్ళకు 100 కోట్లు గిఫ్ట్ ఇస్తా. మీదల్లా అయితే ఎవరు మ్యాచ్ ఓడిపోయేటట్టు చేస్తారో వాళ్లకు 100 కోట్ల గిఫ్ట్ ఇస్తా. ఇక్కడ కామన్ పాయింట్ ఒక్కటే, ఇండియా మ్యాచ్ గెలవాలి, పాకిస్తాన్ ల టీవీలన్నీ వలిగిపోవాలి, మా బొక్కలో టీవీ కంపెనీ టీవీలనే పర్చేజ్ చేయాలి. నేను బంగ్లాదేశ్ తోని మ్యాచ్ లా ఎప్పుడెప్పుడు డక్అవుట్ అయితనా, టీంలకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చూసిండు కావచ్చు పంతు. అవుట్ కాకుండా 41 రన్నులు కొట్టిన పాపం హర్ట్ అయినట్టున్నాడు. ఓసారి మందలిద్దాం. పంతు, ఓ పంతు, ఎక్కడున్నావు వే? నేనా ఆకాశంలో ఉన్నా. సముద్రంలోకెళ్ళి చేపలు గాలిలో ఎగురుతా అంటే నేను ఏరోప్లేన్ మీద కూర్చుండి గాలమెత్తన్నా. వత్తవా? కొన్ని చేపలు పట్టకపోదువట. నీ చేపలు నాకెందుకు తీ. రోజు పొద్దున్నే సముద్రం నీటి మీద వాకింగ్ చేయనీకి పోతా కదా, అప్పుడే ఫ్రెష్ గా పట్టుకచ్చుకుంటది. బాబరు, మాతోటి మ్యాచ్లా నీ గేమ్ ప్లాన్ ఏంటిది? కొత్త గేమ్ ఉంటది. న్యూజిలాండ్ తోటి ఆడినట్టే 100-200 బాల్ ఆడతాడు. ఓ హాఫ్ సెంచరీ చేస్తాడు, మిమ్మల్ని గెలిపిస్తాడు. అంతేనా బాబరు? ఏదో ఒక్క మ్యాచ్ స్లోగా ఆడినందుకు నన్ను ఇంతలా ఇన్సల్ట్ చేస్తారా? ఈ మ్యాచ్ లా చూడుర్రి, వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి ఈ బాబర్ ఆజం అంటే ఏందో చూపిస్తా. ఏంది చూపించేది నా బొంగు? వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తాడట. బాల్కోర్ అన్నది సాల్గాని. అసలు ఏ ముఖం పెట్టుకొని అంటున్నావు వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా అని? ఒకసారి నీ స్ట్రైక్ రేట్ చూసుకో ఎంతుందో. ఆడింది లేదు, పీకింది లేదు. అయ్యో, ఏంటి ఈ బాబర్ కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది? హలో బాబర్ అన్న, నేను సికిందర్ రాజాను, జింబాబ్వే కెప్టెన్ ను. నా లడ్డులో కెప్టెన్ వి. ఇన్ని సంవత్సరాల నుండి క్రికెట్ ఆడతారు, కనీసం ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా క్వాలిఫై కాకపోతిరి. ఏమైందన్నా అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏం చేయమంటావు? ఫుల్ ప్రెస్టేషన్లు ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసినావు. మరి ఏమైందన్నా? అసలు ఎందుకంత ప్రెస్టేషన్లు ఉన్నావు చెప్పు. ఏం చెప్పమంటావు? అవుట్ ఆఫ్ ఫామ్ అయింది, స్ట్రైక్ రేట్ పడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మీరుంటే ఒక్క మ్యాచ్ అన్న మీతోటి పెట్టుకొని ఫామ్, స్ట్రైక్ రేటు 2 రికవరీ చేసుకుందును. అన్ని టీంలల్లో మేము క్వాలిఫై అవుడు కష్టమే. మీతోటి మ్యాచ్ ఆడాలని మాకుండదా చెప్పు? జర ఆలోచించి నువ్వే ఏదన్నా ఒకటి చేయరాదు. ఇక మనకి బొంగులో ఛాంపియన్స్ ట్రోఫీలు ఏం అవసరం లేదు. నేను ట్రంప్ మామకు ఫోన్ చేసి ఒక రాకెట్ రెడీగా పెడతా. మీరు మేము కలిసి మార్చి మీదికి పోదాం. ఇక అక్కడ క్వాలిఫై అనే ముచ్చటే ఉండదు. పాకిస్తాను జింబాబ్వే, జింబాబ్వే పాకిస్తాన్, మనది మనమే ఆడుకుందాం. ఇక మిస్టరీ స్పిన్నర్ ను పక్కకు పెట్టి కుల్దీప్ ను ఆడిపిస్తారు. బంగ్లాదేశ్ మీద కాబట్టి గెలిచిర్రు. నేను లేకుండా పాకిస్తాన్ మీద గెలిచే అంత దమ్మున్నదా మీకు?
నిన్ను పక్కకు పెట్టేంది మీ టీములున్న 11 మందికి 11 మందిని పక్కకు పెట్టి మీ అండర్-19 టీమ్ తోటి ఆడిచ్చినా సరే మీరే గెలుస్తారు. అట్లుంటది పాకిస్తాన్ అంటే. ఏ గట్లంటవేందివే అఫ్రీది, మీ కెప్టెన్ కూడా మారిండు. బాబర్ ఆజం పోయి రిజ్వాన్ వచ్చిండు. మా మీద గెలుస్తారు కావచ్చు, గట్లెందుకు అనుకుంటావు? మాకంత సీన్ లేదు కింగు. కెప్టెన్ మారి ఏం లాభం? బొచ్చు వీకెటోడు పోయి గుండు గీకెటోడు వచ్చిండు. ఎంత మాట! చూస్తా ఉండుర్రి, ఇండియాను విసికి ఈ రిజ్వాన్ అంటే ఏందో చూపిస్తా. ఏదో వట్టిగంటే నువ్వింత రెచ్చిపోతున్నావేందివే రిజ్వాను. ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు మంట పెడితే మ్యాగీయే ఉడకది. అసొంటిది నువ్వు మా మీదనే మ్యాచ్ గెలుస్తావా? నేనిప్పుడు వట్టి రిజ్వాన్ ను కాదు, కెప్టెన్ రిజ్వాన్ ను చూపిస్తా నా పర్ఫార్మెన్స్. ఆ బాబర్ ఆజం కెప్టెన్ గున్నా వత్తుకుంటా ఆడేది. నీతోటేమైతుంది వే? ఊరుగాలది పీరిల్లెవ్వయి. రోహిత్ బ్రో, పోయిన మ్యాచ్లనే వత్తుకుంటాడి అనవసరంగా అవుట్ అయినా. ఈసారి వత్తులు లేదేం లేదు. అయితే అత్కూర్ లేకుంటే బూత్కూర్. నీకెన్ని సిక్స్లు కావన్నో కోరుకో, లేపి పడేత్తా. గిది మంచిగానే ఉంది కింగు. నేనే స్టార్టింగే 6ల మీద 6లు లేపి పడేస్తా అంటే నువ్వేమో నీకెన్ని 6లు కావన్నో కోరుకోమని నన్నే అడుగుతున్నావు. నీ అడుగుడు చూస్తా అంటే లవర్ బాయ్కే లవ్ గురించి చెప్పినట్టున్నది. బాబర్ అన్న, మనం గీ మ్యాచ్ ల వట్టిగానే గెలుస్తాం. కాకుంటే నువ్వు ఒక పని చెయ్యాలే. గీ ఇండియా మీద మ్యాచ్ గెలుస్తామంటే నేనేమైనా చేస్తా. ఏం పని చేయాలనో చెప్పు. సౌత్ ఆఫ్రికాల బౌమా ఉన్నాడు కదా, చేతబడిలా బాగా ఎక్స్పర్ట్. చేతబడి వేసే ప్రతి మ్యాచ్ లా దుమ్ము లేపుతాండు. నువ్వెవ్వలకు తెలియకుండా ఈ బౌమా దగ్గరికి పోయి చేతబడి నేర్చుకొని రా, మ్యాచ్ వట్టిగానే గెలుస్తాం. దాందేమున్నది వే రఫ్, ఇప్పుడే పోయి నేర్చుకొని వస్తా. A few minutes later. బాబరు, ఏంది గిట్లొచ్చినావు? ఏం లేదే బహుమా అన్న, నువ్వెట్లన్నా గాని ఈ రోజు నాకు చేతబడి నేర్పియాలే. దాందేమున్నది, అపాయింట్మెంట్ తీసుకున్నావా? ఏంది, చేతబడి నేర్చుకోవడానికి కూడా అపాయింట్మెంట్ కావన్నా? మరేమనుకుంటున్నావు? ఇదేమన్నా గిరాకీ లేని బిజినెస్ అనుకుంటున్నావా? అపాయింట్మెంట్ లేకపోతే పని కాదు. అందరి లెక్కనే నువ్వు కూడా పోయి లైన్ లో కూసోపో. ఓకే, ఈ రోజు ఎంత లేట్ అయినా సరే చేతబడి నేర్చుకున్నాకనే ఇక్కడి నుండి పోతా. అయినా నీకు చేతబడి నేర్చుకునే అంత అవసరం ఏమొచ్చింది? ఏం చెప్పమంటావు బహుమా? గత 30-35 సంవత్సరాల నుండి ఆగు, గంత సోదినే అంత టైం నాకెక్కడిది? నా కోసం కస్టమర్లు వెయిట్ చేస్తారు. ఒక్క ముక్కలే చెప్పు. ఇండియా నా కొడుకులు ఐసీసీ టోర్నమెంట్లల్లా మా ఇజ్జత్ తీస్తుర్రు. దెబ్బ మీద దెబ్బ కొడతారు. నిద్ర లేదు, సుఖం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క వాళ్ళగా తాగేటోనికి స్టఫ్ దొరకకుండా చేస్తారు. వారిని పెద్ద సమస్యనే వచ్చింది. వెళ్ళి లైన్లో కూసోపో. ఆవ్యా బాబర్ ఆజాము, నువ్వు ఒక్కోనివే తక్కువ ఉన్నావు అనుకుంటున్నాం. నువ్వు కూడా వచ్చినవా? ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్న ప్లేయర్లందరూ ఇక్కడనే ఉన్నట్టున్నారు కదా. ఏ చక్కగొచ్చి లైన్లో కూసో. అసలే మాట్లాడితే మంత్రాలు వారాయట. ఆగుర్రి, పాకిస్తాన్ ను విసుకంగానే ఇంతకన్నా మంచి వీడియో చేస్తా. కాకుంటే మా సబ్స్క్రైబ్ బటన్ ఎవరు విసుకాలే. 31,200 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరు విసుకుతే 32,000 పోవాలే. అట్లనే బీరిపోయి చూడకుండా ఆ లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి విసుకు. మంచి వీడియోలు చేస్తా.